హలో రైతన్న చలో భోరజ్ పత్తి కొనుగోలు జరపాలని రైతులు పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పోలీసులు అనుమతి లేదంటున్నారు. అయినా సరే పెద్ద ఎత్తున రోడ్డెక్కారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో హలో రైతన్న చలో భోరజ్ పేరిట అఖిలపక్ష జాతీయ రహదారి దిగ్బంధనం జరిగింది. జాతీయ రహదారి 44 పై ఆందోళన చేపట్టారు రైతులు. పత్తి సోయా కొనుగోళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రైతుల ధర్నాకి బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో భోరజ్ దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నేషనల్ హైవే 44 ని దిగ్బంధించారు అఖిలపక్ష నేతలు, రైతులు. ప్రస్తుతం మా ప్రతినిధి నరేష్ మన లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. నరేష్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? పోలీసులు అక్కడికి చేరుకున్నారా? అధికారులు ఎవరైనా వచ్చారా? వాళ్ళతో చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హలో రైతన్న చలో భోరజ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ జాతీయ రహదారి 44 ను దిగ్బంధం చేశారు. వాళ్ళ డిమాండ్లన్నీ పత్తికి సంబంధించి, సోయాకు సంబంధించిన కొనుగోళ్లలో ఆంక్షలు పెడుతున్నారు. తేమ శాతం కొర్రీలు పెడుతున్నారు. ఇటు జిన్నింగ్ మిల్లుల పేరిట ఆంక్షలు పెడుతున్నారు. అనేక రకాల ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షం సమన్వయ కమిటీ పేరిట పట్టాదారు వేలుముద్రతో సంబంధం లేకుండా, ఏదైతే ఫింగర్ ప్రింట్స్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపడుతున్నారు. దీనికి అఖిలపక్షానికి బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో అఖిలపక్షానికి సంబంధించిన శ్రేణులంతా కూడా కదిలి జాతీయ రహదారి 44 ను దిగ్బంధం చేశారు. పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. పత్తి రైతులు, సోయా రైతులకు సంబంధించి మీరు మద్దతు తెలుపుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఏంటి పరిస్థితి ఏంటి? ఈరోజు అఖిలపక్షంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు హలో రైతన్న చలో భోరజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులందరికీ, అఖిలపక్ష నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ డిమాండ్ ఏంది? ప్రధాన ఆ డిమాండ్లు ఒకటే. ఈరోజు పత్తి దేశం మొత్తం మీద పండిస్తున్న రైతాంగానికి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే మొన్న ఆగస్టు 19 వరకు ఉన్నటువంటి 11% ట్యాక్స్ని ఎత్తివేయడం వల్ల విదేశాల నుంచి దిగుమతి ఈరోజు మొత్తం భారతదేశం ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్లుల్లో కూడా రా మెటీరియల్ నింపుకోవడం జరిగింది. దానివల్ల భారతదేశంలో రైతులు పండిస్తున్న పత్తి పంట మరి ఎక్కడ అమ్మాలా? ఎందుకు 11% ట్యాక్స్ ఎత్తేసినాం? వీళ్ళు అమెరికా అధ్యక్షుడేమో, ఈరోజు ట్రంప్ ఏమో మరి మన మీద ట్యాక్స్లు విధిస్తూ ఉంటే నువ్వు 11% ఉన్నటువంటి పత్తి పైన ఎందుకు సుంకాన్ని తీసేసినావు? జీరో ఎందుకు చేసినావు? దాన్ని మళ్ళీ విధించాలని చెప్పి ఒక డిమాండ్ అయితే, రెండవది కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి పండిస్తున్న రైతులు ఈరోజు ఎక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఉన్న స్మార్ట్ ఫోన్ కానీ, టచ్ ఫోన్లు కానీ, డబ్బా ఫోన్లు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి. కాబట్టి కపాస్ కిసాన్ యాప్ ఎత్తివేయాలా. తేమతో సంబంధం లేకుండా డిసెంబర్ 31 వరకు మొత్తం మీరు తేమతో సంబంధం లేకుండా కిసాన్ యాప్ను ఎత్తివేసి 11% సుంకాన్ని ఏదైతే తీసేసినామో దాన్ని మళ్ళీ పెట్టాలని చెప్పి రైతులకు సంబంధించి ప్రధానమైన డిమాండ్లతోనే ఆందోళన కొనసాగుతుంది. పట్టాదారులకు సంబంధించి ఈ డిజిటల్ ఏదైతే ఉందో ఈ దాన్ని కూడా ఎత్తేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ పోలీసులు కూడా మోహరించారు. ఏ క్షణమైన రైతులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. భారీ ఎత్తున ఇరువైపులా కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. పత్తి రైతులకు సంబంధించి, సోయా రైతులకు సంబంధించి న్యాయం చేసేంత వరకు కదిలేదు లేదంటూ కూడా రైతులు, రైతు సంఘానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి.